తీతానా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. త్వరలో మన రామగుండం అభివృద్ధిపై నాడు నేడు అని కొత్త కాన్సెప్ట్ మన డిజిటల్ మీడియా ద్వారా, ఇది మన హక్కు డిజిటల్ మీడియా ద్వారా ప్రచురించబోతున్నాము. రామగుండం ఎమ్మెల్యే రాష్ట్ర ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజలలో ముందు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాడు నేడు అనే కొత్త కాన్సెప్ట్ మన హక్కు ద్వారా నాడు నేడు అని పెట్టబోతున్నాము. నాడు నేడు, నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, రామగుండం ముందు ఎలా ఉండబోతున్నాయి కాన్సెప్ట్ తోని ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. నాడు నేడు, నాడు ఈ కూల్చివేతలు అన్నారు. ఇవాళ డబుల్ ఒక కిరాయి ఉన్న వారికి డబుల్ షెటర్స్, వాళ్ళకు ఓన్ షాప్, వాళ్ళ ఇంటికి ఒక భరోసా ఇస్తూ వాళ్ళకు ఎవరికి వారికి సొంతగా కట్టుకుని సొంతగా ఉండేంత వారి సొంతగా నిర్మించడం జరుగుతుంది. కొన్ని జాగాల్లో నిర్మించారు, అయిపోయింది. ఇవి నాడు కూల్చివేతలు అన్నారు. ఇప్పుడు నేడు ఇట్లా షెటర్లు అయి షాపులలో వాళ్ళ బిజినెస్లు కూడా పెట్టుకోవడం జరిగింది చిరు వ్యాపారులు. దీనిపై రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇండ్లు కానీ, ఇందిరామ ఇండ్లు కానీ స్వయంగా వారే వెళ్తూ వారే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో చూస్తూ వాళ్లకు ఇండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా వారికి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంక్షేమ పథకాలు అందేలా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల కోసమే, ప్రజల ఆలోచన మీదకి వెళ్ళి పనిచేస్తూ ప్రజల సమస్యలే వర్షంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అక్కడ ఏమేమి వసతులు కావాలి, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, త్వరలో ఈ ఇళ్లలో రాబోతున్న వారందరికీ ఎలాంటి అసౌకర్యం ఉండకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అదే లక్ష్యంతో వారు ఆ వర్షంలో మేయర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి అక్కడ పరిసర ప్రాంతాన్ని చూసి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అక్కడ ఏమేమి సమస్యలు కావాలి తీర్చాలనేది దాని మీద స్పెషల్గా అక్కడికి ఎమ్మెల్యే గారు సడన్గా వెళ్ళి అక్కడ చూసి సంబంధిత అధికారులు చెప్పడం జరిగింది. నిరుపేద తల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి, బిడ్డ నాకు ఇల్లు లేదు, నా కొడుకు ఎలాంటి ఉద్యోగం లేదు అని చెప్పగానే దానికి సంబంధించిన అధికారులకు చెప్పి, ఆ కార్పొరేటర్కి చెప్పి తల్లికి ఇల్లు వచ్చే విధంగా చూడాలి, తప్పకుండా వాళ్ళ అబ్బాయికి ఏదైనా ఒక జాబు కల్పించే విధంగా చేస్తానని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే కోసం
ప్రతి నిత్యం రామగుండంలో ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి ఎమ్మెల్యేని చూడలేదు. ఇలాంటి ఎమ్మెల్యేనే మళ్ళీ గెలవాలి, గెలిచి ఇదే అభివృద్ధిని కొనసాగించుకోవాలని ప్రతి